మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి డయాబెటీస్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ సమస్య ఇంతలా పెరిగిపోయింది? సో డయాబెటీస్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో హై షుగర్ లెవెల్స్ అంటే ఏంటి? ఇక ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ గారు ఫ్రమ్ జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్, కర్నూలు. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గానే షుగర్ వ్యాధి అంటే ఇంట్లో ఇద్దరుంటే వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంది, షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. అంటే షుగర్ వ్యాధి అనేది ఎందుకు ఇంతలా పెరిగిపోయింది డాక్టర్ గారు? సో మీకు చెప్తే ఇప్పుడు వీఆర్ కాల్డ్ అస్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. సో మీరు అన్నట్లు డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీలో డయాబెటిక్స్ పేషెంట్ లేకుండా లేరు. సో ప్రాబ్లం అంతా కూడా ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని వీ హ్యావ్ వెస్టర్నైజ్డ్ అవర్ లైఫ్ స్టైల్ మోస్ట్లీ. అంటే ఇంతకుముందు ఇండియన్ సిరానియో లైఫ్ స్టైల్ వేరే, ఇప్పుడు మనం ఉంటున్న లైఫ్ స్టైల్ వేరే. ఇంతకుముందు ఇండియాలో అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. నౌ ఆఫీస్ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్. ఇంతకుముందు మన ఇండియన్ కంట్రీ ఎలా ఉండేది అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్ మాత్రమే అవైలబుల్ ఉండేవి. ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్స్ మారిపోయాయి. సో ఇదంతా కూడా ఏంటంటే యూ హ్యావ్ జస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ కంప్లీట్లీ. అంటే మన పద్ధతి వేరే, మన మూలాలు వేరే, ఇప్పుడు మనం లీడ్ చేసిన లైఫ్ వేరే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల వల్లే ఈ జబ్బులు అనేవి వస్తున్నాయి. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మీరు వీఆర్ టాకింగ్ అబౌట్ డయాబెటీస్ మెయిన్లీ. బట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ అన్ని జబ్బులు కూడా లైఫ్ స్టైల్ చేంజ్. వయసు పెరిగింది, ఇన్ఫెక్షన్లు తగ్గాయి, జనాలు ఎక్కువ రోజులు బతుకుతున్నారు. బట్ అందరూ ఏదో ఒక రోగంతో ఉంటున్నారు. ఆ రోగాలన్నీ ఏంటంటే ఒకటి బీపీ, రెండోది షుగరు, మూడోది కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అవడం, దానివల్ల హార్ట్ అటాక్లు, పక్షవాతాలు లేదా కాళ్ళలో పుండ్లు, ఇన్ఫెక్షన్లు. వీటన్నిటికీ మూలాలంతా కూడా ఏంటంటే మీకున్న జబ్బులు విచ్ ఆర్ సెకండరీ టు యువర్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, డయాబెటీస్ వచ్చింది. అంటే ఒకప్పుడు నిజంగానే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీది, ఒకప్పుడు ఏ వయసులో ఆ డయాబెటీస్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఎంత చిన్న ఏజ్లో డయాబెటీస్ చూస్తున్నారు డాక్టర్ గారు? టైప్ 2 అనేది మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ద ఏజ్ హ్యాస్ చేంజ్డ్. ఇంతకుముందు మన గైడ్లైన్స్ అని ఎలా ఉండేవంటే 40 years దాటిన తర్వాత హెల్త్ చెకప్ చేయించుకోండి, దాని తర్వాత ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చెక్ చేయించుకోండి, దాని తర్వాత వయసు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ చెకప్ అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ హెల్త్ చెకప్ కాన్సెప్ట్ వచ్చింది ఎందుకు అంటే అర్లీగా షుగర్ని, బీపీని డిటెక్ట్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు మన ఓల్డ్ జనరేషన్ ఇప్పుడు 80-70లో ఉన్న వాళ్ళని పోల్చుకొని ఇప్పుడు 40 ఉన్న వాళ్ళని పోల్చుకుంటే మనకి వాళ్ళతో పోల్చుకుంటే వీఆర్ గెట్టింగ్ డిసీజెస్ వెరీ ఎర్లీ. ప్రాబ్లం మళ్ళీ సేమ్ అనమాట. వాళ్ళు తిన్న తిండి వేరే, వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ వేరే, మనం తింటున్న తిండి వేరే, మనం పనిచేస్తున్న తీరు వేరే. సో ఈ రెండు చేంజెస్ వల్ల యంగ్ ఏజ్లో మీరు అడిగినట్లు బిలో 30 కూడా చాలా మందిలో షుగర్లు చూడడానికి జరుగుతుంది. సో దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే లైఫ్ స్టైల్లోనే వర్క్ స్టైల్, టు బి ఫ్రాంక్లీ సీ. సో పాత వాళ్ళకి వర్క్ ప్రెషర్ అనేది లేదు. పొలం పోయినామా, పని చేసుకున్నామా, పండింది తిన్నామా, హ్యాపీగా ఉన్నామా. బట్ నౌ జనరేషన్ ఇస్ రన్నింగ్ బిహైండ్ మనీ, సక్సెస్. సో అలా పరిగెత్తాలంటే ఏం చేస్తారు? యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఏ టైంలో తింటున్నామో తెలియదు, ఏ టైంలో పడుకుంటున్నామో తెలియదు, అండ్ ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నామో కూడా తెలియదు. సో కనపడిన మేజర్ ఫ్యాక్టర్ స్ట్రెస్. ఎందుకంటే ఎవరిని తీసుకున్నా స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్లో ఎవరు పని చేయట్లేదు. విచ్ విల్ చేంజ్ యువర్ హార్మోనల్ బ్యాలెన్స్ సో బ్యాడ్లీ దట్ అర్లీ స్టేజ్లోనే మనకి బాడీలో చేంజెస్ వచ్చి షుగర్, బీపీ అని బయటపడతాయి. 30 years వాళ్ళు వెళ్ళి చెక్ చేయించుకోవాల్సిందే, హోల్ బాడీ చెకప్ అనేది. షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇలా పూర్తి స్థాయిలో. అయితే ఇప్పుడు హై షుగర్ లెవెల్స్ అంటే ఎంత ఉండాలి డాక్టర్ గారు? ఎంత ఉంటే మనం దాన్ని హై అంటాము? నార్మల్గా మనకి గైడ్లైన్స్ ఉంటాయి, WHO గైడ్లైన్స్ అని అంటాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చేది ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కన్నా తక్కువ ఉండాలి, 126 బిలో ఉండాలి. అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మనకి 180 బిలో ఉంటే సరిపోతుంది. సో మనకి ఈ లెవెల్స్లో మెయింటైన్ అవుతున్నాయి అంటే చాలా మటుకు షుగర్ లేనట్లు. ఇంతకన్నా ఎక్కువ వచ్చింది అంటే దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యావరేజ్గా 3 నెలల షుగర్ వాల్యూ చెక్ చేస్తున్నాం, HbA1cని. ఇది నార్మల్గా మనకి 5.4 నుంచి 6.5 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం. లెస్ దాన్ 5.4 ఉంటే నార్మల్, మోర్ దాన్ 6.5 అంటే డయాబెటిక్. సో హెల్త్ చెకప్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు చేస్తున్నాం హెల్త్ చెకప్? యాక్చువల్ చాలా మంది హెల్త్ చెకప్ అంటే ఒక అపోహ, అంటే హాస్పిటల్లో ఏదో దానికోసం చేస్తున్నా ఇది అని భయపడుతుంటారు. ఐడియల్గా ఏంటంటే మనకి షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవి ఏవి మీ బాడీలో చేంజెస్ వచ్చిన తర్వాత, అంటే మీరు అన్నారు కదా ఇందాక హై షుగర్ వాల్యూస్, హై బీపీ వాల్యూస్, ఇవి వచ్చిన వల్ల లక్షణాలు చాలా మందికి రావు. ప్రాబ్లం ఏంటంటే
మనకి ఏదైనా లక్షణం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అప్పుడే చెక్ చేయించుకుంటాం. కానీ చాలా మందికి హెల్త్ చెకప్లో బయటపడేదే ఎక్కువ మందిలో చూస్తాం. వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పోయి చెక్ చేసుకుంటే షుగర్ బీపీ బయటపడింది. 2 రకాలుగా బయటపడుతుంది యాక్చువల్గా. ఒకటి హెల్త్ చెకప్ చేసినప్పుడు రొటీన్గా షుగర్ బీపీ ఉందని తెలుస్తుంది. వాళ్ళ హాస్పిటల్స్లోనో లేదంటే వాళ్ళ ఎంప్లాయీ హెల్త్ చెకప్ దీంట్లోనో ఏదో ఎక్కడో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు బయటపడుతుంటాయి. రెండో పద్ధతిలో బయటపడేది ఏంటంటే హాస్పిటల్ లక్షణాలు వచ్చిన తర్వాత బయటపడ్డాయి. అంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్, డైరెక్ట్గా పక్షవాతం వచ్చిన పేషెంట్, ఆ రోజు మీరు చూసంటే షుగర్ ఏమో 400, బీపీ ఏమో 200 కనపడుతుంటుంది. మా పేషెంట్ ఎప్పుడు లేదు డాక్టర్, ఇంతవరకు బీపీ లేదు, షుగర్ లేదు. సో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే బీపీ, షుగర్ ఇవి మీ బాడీలో వచ్చే మార్పులు. ఈ మార్పుల వల్ల బాడీలో ఏదైనా ఆర్గాన్ దెబ్బతింటేనే లక్షణాలు బయటకు వస్తాయి. సో ఈ ఆర్గాన్ దెబ్బతిన్నంత వరకు మీరు నేను హెల్తీగా ఉన్నాను అనుకుంటారు. సో అలా ఉండడం వల్ల మీరు యూ డోంట్ గో ఫర్ ఎనీ చెకప్. బీపీ పెరుగుతుంది అంటే లోపల ఆర్గాన్ ఏదైనా ఇష్యూ వల్ల బీపీ హై అవుతుందా డాక్టర్? లేదు, బీపీ పెరగడానికి వేరే కారణాలు ఉన్నాయన్నమాట. మళ్ళీ మనకి యాజ్ ఐ టోల్డ్ యూ, మన బాడీలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ మారిపోయినా, హార్మోన్ లెవెల్ ఇంబ్యాలెన్స్ వచ్చినా, లేదా బాడీలో ఏదన్నా ఆర్గాన్ అంటే ప్రైమరీ, సెకండరీ 2 రకాలు ఉంటాయి. మళ్ళీ మనందరం చూసేది ప్రైమరీ హైపర్టెన్షన్, కారణం లేని బీపీ, వయసు పెరిగే కొద్దీ బీపీ వచ్చేది. అది బాడీలో ఉన్న వెజల్స్లో మార్పిడి కానీ, గుండెలో మార్పిడి, వీటి వల్ల అదొక పైప్ సిస్టమ్. ఈ పైప్ సిస్టంలో సింపుల్, మీరు వాటర్లో ప్రెషర్ ఎట్లా పెరుగుతుంటే దానివల్ల బీపీ రావడం ఇలానే ఉంటుంది అన్నమాట ఆటోమేటిక్గా. సెకండరీ అంటే వేరే కారణాలు, అంటే బాడీలో మీకు కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్లనో, లేదా బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాం అనమాట. అంటే అడ్రినల్ గ్లాండ్, ఫియోక్రోమోసైటోమ్ అని వేరే కండిషన్స్, వీటిలో చూస్తాం. లేదా థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉన్న కొంతమంది బీపీ రావచ్చు. ఇట్లా అవన్నీ సెకండరీ కాజెస్, అంటే కారణం ఉండేవి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం చూసే బీపీ అంతా ప్రైమరీ హైపర్టెన్షన్, వేర్ యూ డోంట్ నో ద కాజ్. వయసు పరంగా పెరుగుతా పోతుంది. దాని కారణం వయసు పెరిగే కొద్దీ బాడీలో ఉన్న చేంజెస్ అవి ఇప్పుడు మీరు అడిగినట్లు అర్లీ స్టేజ్లో వస్తున్నాయి. కాబట్టి చిన్న వయసులోనే మనం ఈ ప్రైమరీ హైపర్టెన్షన్ చూస్తున్నాం. అయితే ఇప్పుడు షుగర్ వచ్చింది డాక్టర్ గారు, మీరు అన్నట్లుగా షుగర్ లెవెల్స్ బాగా వచ్చాయి అన్నప్పుడు ఇప్పుడు దానికోసం మందులు వాడితే పూర్తి స్థాయిలో దాన్ని తగ్గించుకొని అసలు టాబ్లెట్స్ వాడని పరిస్థితికి మనం రావచ్చా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ యూ టాక్ అబౌట్ షుగర్ ఏంటంటే, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, నాకు షుగర్ వచ్చింది, మీరు అడిగారు ఎందుకంటే జస్ట్ కంటిన్యూ దట్ పాయింట్. యాక్చువల్లీ షుగర్ వచ్చింది, నాకు లక్షణాలు లేవు, నేను బాగున్నా కాబట్టి నేను మందులు వాడినా. ఇది చాలా మందిలో చూస్తాను. బీపీ వచ్చింది, నాకు లక్షణాలు లేవు, డాక్టర్ గారు నాకు బీపీ వచ్చింది, జీవితాంతం మందు వాడాలా, షుగర్ వచ్చింది, జీవితాంతం మందు వాడాలా. పాయింట్ ఏంటంటే ఎందుకు బీపీ వచ్చింది, ఎందుకు షుగర్ వచ్చింది అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం ఏ పేషెంట్ కానీ చాలా ఇంపార్టెంట్. మీరు అడిగినట్లు షుగర్, బీపీ మనం కష్టపడితే కంట్రోల్ తెచ్చుకొని మందులు లేకుండా మెయింటైన్ చేయగలిగిన కెపాసిటీకి వెళ్ళొచ్చు. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. పాయింట్ అంతా ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ సినారీ ఏ పేషెంట్ని నమ్మాల్సింది, నాకు వచ్చిన మార్పుని నేను సరిదిద్దుకోవాలా. బీపీ అండ్ షుగర్ ఆర్ ఓన్లీ చేంజెస్ ఇన్ యువర్ బాడీ విచ్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ అబ్నార్మల్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ సెట్ చేస్తే యువర్ బీపీ అండ్ షుగర్ కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇది పేషెంట్కి మనం అవగాహన చేయాలి. సో యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ డూ పర్సనలీ ఈజ్, నా పేషెంట్ రెండే చెప్తా. నా దగ్గరకు వచ్చావు, షుగర్ వచ్చింది, బాగానే ఉంది, బీపీ వచ్చింది, బాగానే ఉంది. నేను 2 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. ఒకటి నువ్వు చేయాల్సింది, ఒకటి నేను చేయాల్సింది. నేను చేసే ట్రీట్మెంట్ కేవలం మందులు ఇస్తాను, బాబు ఈ పద్ధతి ఫాలో అవ్వమని నేను చెప్తాను. చెప్పిన తర్వాత చేయాల్సిందంతా ఎవరు? పేషెంట్. సో ఐడియల్గా ఫస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ విత్ ద పేషెంట్, నాట్ విత్ ద డాక్టర్. సో పేషెంట్ అది నమ్మాలి అండ్ వీ షుడ్ మేక్ ఇట్ బిలీవ్. యాజ్ ఎ డాక్టర్ మనం పేషెంట్ని అది నమ్మించాలి. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఏ పేషెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడో, వీళ్ళు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వస్తే, అండ్ ఇట్ ఈస్ నాట్ టెంపరీ, జీవితాంతం లైఫ్ స్టైల్. మందులు వేసుకుంటావా, లైఫ్ స్టైల్ మార్చుకుంటావా, మోస్ట్ ఇంపార్టెంట్. జీవితాంతం మంచి లైఫ్ స్టైల్ నేను ఫాలో అవుతాను అంటే ఆటోమేటిక్గా షుగర్, బీపీకి వాడాల్సిన మాత్రలు అవాయిడ్ చేసే కెపాసిటీకి మీరు రీచ్ కావాలి. దట్ ఈస్ ఓన్లీ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్. డాక్టర్ నా దగ్గర వస్తే ఏం చేస్తాను, బీపీ రోజు వచ్చారు, పెరిగింది, మందుకు వచ్చి డోస్ పెంచాలి, మళ్ళీ మీకు అవగాహన చెప్పి పంపిస్తా. మీరు అది మార్చుకున్నంత వరకు డోస్ పెరుగుతా పోయే ఛాన్స్ ఉంది. షుగర్ వచ్చింది, మందు మారుస్తారు. బట్ మీరు మారినంత వరకు షుగర్ డోస్ తగ్గదు, మందు మారదు, లేదా మందు పెరుగుతా పోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి రేర్గా బాడీలో ఇన్సులిన్ డెఫిషియన్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ పూర్తిగా అయిపోతే వాళ్ళకి మందులు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. లైక్ టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో కూడా వయసు అయ్యే కొద్దీ మన సెల్స్ చనిపోతూ వస్తాయి కాబట్టి వాళ్ళలో అవసరం పడవచ్చు. బట్ మీరు అడిగిన ఆ యంగ్ ఏజ్ ఉంది కదా, 30, 35, 40 మధ్యలో వచ్చేవాళ్ళు, ఎస్ దీస్ పీపుల్ కెన్ రివర్స్ ద డయాబెటీస్. కానీ షార్ట్ కట్ లేదు. ప్రాబ్లం అంతా ఏంటంటే యూ ఆర్ హియరింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ నాన్ సెన్స్ అవుట్ సైడ్. లైక్ అదేదో వాడితే షుగర్ తగ్గిపోతుంది, ఇదేదో కషాయం తగ్గిపోతుంది, ఇదేదో చేస్తుంది. See, it is end of the day, simple logic of your sugar is ఎంత తింటున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు. నీకు షుగర్ ఉంటే అర్థం ఏంటి, నువ్వు ఖర్చు పెట్టాల్సిందని ఎక్కువ దాచిపెట్టుకున్నావు లోపల, దాని అంతా బయటికి తీయాలి. సో దట్ యూ నీడ్ టు వర్క్ మోర్. మరి డాక్టర్ గారు కొన్ని రకాల డైట్స్ ఉన్నాయి, షుగర్ తగ్గిస్తాం వెంటనే అంటున్నాయి, అవి దట్స్ వాట్ ఐ టెల్. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ డయాబెటీస్.
ఓన్లీ థింగ్ ఈస్ ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఈ బ్యాలెన్స్ దాటి పని చేయాలి మీరు 2000 క్యాలరీస్ తినంటే 2000 క్యాలరీల కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే ఆ రోజు తినేది ఖర్చు పెట్టేస్తున్నారు, వెనకల మీరు పెట్టింది కూడా బ్యాంక్లోంచి బయటికి తీసి ఖర్చు పెడుతున్నట్లు చేయాలి. మనం బ్యాంక్లో దాచుకున్నట్లు నల్లధనం దాచుకున్నట్టు అయితే పెట్టుకున్నామంటే షుగర్ విల్ నాట్. సో ఈ బ్యాలెన్స్ పీపుల్ షుడ్ నో. ఇండియన్ స్టైల్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్తో ప్రాబ్లం అది. మార్నింగ్ లేస్తేనే యూ హ్యావ్ టు హ్యావ్ టేక్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ వాట్ ఎవర్ మై. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ లేసిన బ్రష్ చేసినా అయిపోయింది స్నాక్స్ టిఫిన్. ప్రాపర్ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ 10-11 గంటలకి మీరు వర్క్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒక కాఫీ టీ అలవాటు. మళ్ళీ మధ్యాహ్నం 1 o'clock 2 o'clock మళ్ళీ లంచ్. మళ్ళీ 4-5 o'clock ఇంటికి వెళ్తే ఫ్రైడ్ ఐటమ్స్ వైఫ్ అని చేసి పెడుతుంది, లేదా బయట ఫ్రెండ్స్ బజ్జీలో ఏదో ఒకటి తింటాం. మళ్ళీ 8 o'clock మళ్ళీ యూ హ్యావ్ ఎ డిన్నర్. మళ్ళీ పడుకునే ముందు ఏదో ఒక నోట్లో వేసుకొని పండుగ తినే అలవాటు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యువర్ డైట్. సో మీకు నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎలా తెలుస్తాయి అప్పుడు? సార్ నేను 3 పూట్ల తిండి తగ్గించాను, మిగతా 3 పూట్లు ఏమైంది? యూ డోంట్ క్యాల్కులేట్ ఇట్. సో యూ షుడ్ నో వాట్ యు ఆర్ ఈటింగ్. ఏ పూటకి ఏం తిన్నాం అంటే దిస్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ అవాయిడ్. ఇప్పుడు మీరు అడిగే డైట్స్ అంటున్నారు కదా, ఈ డైట్లో అంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా మీ క్యాలరీని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ రాంగ్ ఆర్ నథింగ్. ఇంకో డైట్ వాళ్ళు చెప్తున్నట్టు ఏం చేస్తారు, ఓవరాల్ క్యాలరీస్ తగ్గించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ నో సింగిల్ సక్సెస్ ఫార్ములా. ఆ ఫార్ములా అంటే ఈ పార్టీకి దట్ ఫెలో వుడ్ బి ద బిలియనర్ ఇన్ ద వరల్డ్, రైట్? నో వెయిట్ రిడక్షన్ ఫార్ములా, నో డయాబెటిక్ ఫార్ములా. ఈ రెండు కనుక్కుంటే మాత్రం ఐ థింక్ దట్ ఫెలో విల్ బి ద బిలియనర్ ఆఫ్ దిస్ ఎరా. సో అది లేవు. యూ హ్యావ్ టు ట్రై హార్డ్ బై యువర్ సెల్ఫ్. అయితే డాక్టర్ గారు ఇక షుగర్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, టాబ్లెట్స్ మాత్రం వాడుతున్నారు, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. బాగా హై షుగర్ వస్తే బాడీలో ఏ ఆర్గన్స్ మీద ఇది ప్రభావం చూపిస్తుంది? మామూలుగా షుగర్కి మనం 2 రకాలుగా మాట్లాడతాం, మైక్రోవాస్కులర్ ఇంజరీ, మైక్రోవాస్కులర్ ఇంజరీ. మైక్రోవాస్కులర్ అంటే చిన్న బ్లడ్ వెసల్. దాంతో ప్రాబ్లం అంటే షుగర్ లోపల చెడు పేరుకుపోతాయి. సో రక్తనాళాల్లో బూడిపోతాయి అనమాట. సో దానివల్ల పెద్ద రక్తనాళాలు బూడిపోవచ్చు, చిన్న రక్తనాళాలు బూడిపోవచ్చు. సో ఈ చిన్న రక్తనాళాలు బూడిపోవడం వల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒకటి కన్ను. సో ఐసైట్ తగ్గిపోవడం, లోపల రెటినల్ డ్యామేజ్ రావడం. సో దానివల్ల చూపు మందగిస్తా పోతుంది, తొందరగా క్యాట్రాక్ట్ రావడము, తొందరగా చూపు మందగించడం, తొందరగా అద్దాలు మార్చుకుంటూ పోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. 2 ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చేది కిడ్నీ పైన ఎఫెక్ట్. సో కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చింది అంటే తెలియకుండా కిడ్నీలో నుంచి ప్రోటీన్ శాతం లూజ్ అవుతూ ఉంటుంది బాడీ. సో బాడీ వీక్ అవుతా పోతూ ఉంటుంది. 2 కిడ్నీ పైన ఎఫెక్ట్ వచ్చి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ పోతుంది. సో దానివల్ల 2 ప్రాబ్లం. 3వ ప్రాబ్లం కాళ్ళు రక్తనాళాలు బ్లాక్ అయ్యండి, కాళ్ళు తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతాయి. చాలా మంది యూరిన్ కంప్లైంట్స్ తిమ్మిర్లు వస్తున్నాయి, మంటగా ఉంది కాళ్ళని చెప్తారన్నమాట. ఇవి 3 మేజర్గా చూస్తున్న మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. చాలా మందిలో చూస్తాం, చూపు ప్రాబ్లం చెప్పడము, యూరిన్ ప్రాబ్లం చెప్పడము, ఇది చెప్పడం. మేజర్ అంటే ఏంటంటే మనకి మెయిన్ ఆర్గన్స్ హార్ట్, బ్రెయిన్. సో బ్రెయిన్ పైన ఎఫెక్ట్ వచ్చిందంటే బ్లాక్ అయిందంటే మొత్తం స్ట్రోక్. ఒక్కసారి కింద పడిపోయారంటే పక్షపాతం వచ్చిందంటే ఇంకా మనం ఏం చేయడానికి లేదు, బెడ్ రిడన్ అయిపోతారు. లైఫ్ స్టైల్ అంటే రీహాబిలిటేషన్ చేసుకుంటానే చేయాల్సి వస్తుంది. 2 హార్ట్ అటాక్ వచ్చింది అంటే అర్లీగా వచ్చారు అంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది, లేట్గా వచ్చారంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ 3 కాళ్ళల్లో పుండ్లు అయిపోవడం. సో కాలు కట్ చేయడం, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి జరగడం, ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. ఇవి పక్కన పెడితే బాడీలో ఓవరాల్ మెటబాలిజం కూడా మారుతూ వస్తుంది. మనం మెయిన్గా చూస్తున్న కాంప్లికేషన్ ఇవే అనమాట. ఇవి కాకుండా బాడీలో మీకు కొలెస్ట్రాల్ శాతంలో మార్పు రావడం, బీపీలు అడిషన్, అంటే మీరు వింటుంటారు కదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అంటే బీపీ షుగర్. సో ఒకదాని తర్వాత ఒకటి బాడీలో చేంజెస్ రావడం వల్ల ఇవి అది ఇట్ కెన్ మ్యానిపులేట్ ఈచ్ అదర్. సో షుగర్ వచ్చిందంటే బీపీ వచ్చే ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. షుగర్ వచ్చింది డాక్టర్ గారు, ఈ ఆహారాలు ఖచ్చితంగా తీసుకోకూడదు మీరు అంటే ఏం చెప్తారండి? టు బి ఫ్రాంక్లీ సేయింగ్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ as డయాబెటిక్ డైట్. కానీ ఇందాక మీరు చెప్పినట్టు కెలరీలు తగ్గించుకోవడం ఎలా? సో మనం ఎందుకు చాలా మంది డాక్టర్లు స్వీట్లు అవాయిడ్ చేయండి, షుగర్స్ అవాయిడ్ చేయండి, రైస్ తగ్గించండి ఇవి చెప్తారు. దిస్ ఇస్ రొటీన్ ప్రాక్టీస్ విచ్ వీ డూ. గమ్మత్తైన విషయం ఏంటంటే మీకు డయాబెటీస్ మెల్టస్ అనే పేరు ఏంటంటే మెల్టింగ్ ఆఫ్ ఫ్లెష్ ఇంటూ యూరిన్ అనే కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ హిస్టరీ, ఫస్ట్ ట్రీట్ చేసేటప్పుడు తేనె తప్పించేవాళ్ళు షుగర్ పేషెంట్కి. ది స్టార్టెడ్ విత్ హనీ, దాని తర్వాత ఫ్యాట్ డైట్, దాని తర్వాత కీటో డైట్, అలా మారుతా వచ్చింది ట్రెడిషన్ అంతా. బట్ ఐడియల్గా దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డైట్. ఓన్లీ కాన్సెప్ట్ మనం తింటున్న ఫుడ్లో కెలరీలు ఎక్కువ ఉండకూడదు. సో మన వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పామంటే సార్ ఏదైనా తినమన్నారు, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో పాయింట్ ఏంటంటే అందుకని చాలా మంది డాక్టర్స్ షుగర్స్ అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే షుగర్స్ మీరు తీసుకున్న వెంటనే బాడీలో షుగర్స్ సడన్ పెరిగిపోతాయి. ఈజీగా బాడీ తీసుకున్న అంటే కష్టపడకుండా బాడీ నేర్చుకున్న ఫుడ్ అవి. సో షుగర్ కానీ, స్వీట్స్ కానీ, లేదా మీ రైస్ కానీ. సో అందుకని ఇవి అవాయిడ్ చేయమని చెప్తాం. అవాయిడ్ చేయమని డాక్టర్ చెప్తే పోనీ దాని పరంగా వీళ్ళు ఆపేసి తగ్గిస్తే బాడీలో కెలరీలు తగ్గుతాయి అనేసి. ఎందుకంటే మీరు ఇఫ్ యూ సీ అబౌట్ క్యాలరీస్, మీరు ఎన్ని వెజిటేబుల్స్ తిన్నా అన్ని క్యాలరీస్ రావు. ఫ్రెష్ ఫ్రూట్స్ ఎన్ని తీసుకున్నా అన్ని క్యాలరీస్ రావు.
బట్ రైస్ కొంచెం తిన్నా, షుగర్స్ కొంచెం తీసుకున్నా క్యాలరీస్ పెరిగిపోతాయి. అండ్ మనకి ట్రెడ్మిల్ చేసే అలవాటు ఉంటుంది చాలా మంది, లేదా వాక్ చేసే అలవాటు. ఇప్పుడు స్మార్ట్ వాచ్ వస్తుంది అందరికి. మీరు గంట సేపు నడిస్తే హార్డ్లీ విల్ బర్న్ 270 or 250 క్యాలరీస్ మ్యాక్స్, లేదా మ్యాక్స్ కొంతమంది 200, డిపెండింగ్ ఆన్ యువర్ వాకింగ్ స్టైల్. ఇదే 200 క్యాలరీస్ ఒక కప్పు కాఫీ విత్ 2 spoons ఆఫ్ షుగర్ వాడినంటే వచ్చేస్తుంది. సో ఇది మనకు తెలియాలి. ఇఫ్ యూ నో దట్ విల్ బి గుడ్ ఇనఫ్. ఒక 4 మంచి అలవాట్లు చేసుకోవాలి ఖచ్చితంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే, లైక్ స్లీప్ కావచ్చు, వాక్ కావచ్చు, ఎక్సర్సైజ్, ఇలా ఏం చెప్తారు డాక్టర్? ఐడియల్ ఈజ్ వాక్. బెస్ట్ సినారియో ఈజ్ వాక్. ఎందుకంటే ఏది చెప్పినా మనం జిమ్ చేయమంటే జిమ్ కోసం ఎత్తుకుంటా పోవాలా, ముహూర్తాలు దొరకవు, టైం దొరకదు. రన్నింగ్ చేయాలంటే ఒళ్ళు సహకరించదు, ముసలు అయిపోయినా మోకాలు నొప్పులు వస్తాయి. లేదా ఏరోబిక్ యాక్టివిటీస్ చెప్పామంటే దానికి వేరే ప్లేస్ కావాలో చేయలేము. ఇవి రొటీన్గా మనం చూస్తాం. బట్ వాకింగ్ ముహూర్తం లేదు, నథింగ్. యూ కెన్ వాక్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. చాలా మందితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ నాకు ఎస్పెషల్లీ వర్కింగ్ ఫీమేల్స్ పొద్దున్న లేచినప్పటి నుంచి సార్ పిల్లలకి అంత రెడీ చేయాలి, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం. దిస్ ఇస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా దే విల్ బీ బిజీ విత్. బట్ ముహూర్తం లేకుండా ఏదో ఒక టైం యూ డెడికేట్ ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్ వాకింగ్, అండ్ దట్ షుడ్ బి ఎ బ్రిస్క్ వాక్. ఏదో నడిచాం సరదాగా అంటే కుదరదు, ఇట్ షుడ్ బి ఎ బ్రిస్క్ వాక్. కానీ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యూ ఆస్క్ మీ ఎ బెస్ట్ అడ్వైస్, try to walk early in the morning where you are exposed to even sunlight. Okay. Vitamin D లోపం చాలా. ఇప్పుడు see all over world, if you do vitamin test, more than 90% will have vitamin D deficiency. Problem ఏంటంటే we are not properly exposed to sun. Vitamin D లేకపోవడం వల్ల you can get sugar, you can get BP and all. Everything is linked, metabolism is linked actually. So point ఏంటంటే, if you are able to walk 1 hour in morning where you can bear that sunlight, preferably between 7 to 8. ఎందుకంటే యాక్చువల్గా మధ్యాహ్నం ఎండ కరెక్ట్ మనకి, కానీ ఇప్పుడున్న సినారియోలో మనకి ఎన్విరాన్మెంట్ బాగాలేదు కాబట్టి యూ కాంట్ ఎక్స్పోజ్ టు దట్ టైప్ ఆఫ్ సన్. బట్ యూ కెన్ ఎక్స్పోజ్ టు సన్లైట్ బిట్వీన్ 7 to 8 అట్లీస్ట్. అర్లీ మార్నింగ్ కూడా అంతా రాకపోవచ్చు మనకి, బట్ 7 to 8 ఆ టైంలో అయితే బెటర్. యాజ్ యూ సెడ్, బెస్ట్ పాసిబుల్ థింగ్ ఈజ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్, ట్రై టు ఈట్ ఎ ఫుడ్ విచ్ ఇస్ మేడ్ అట్ హోమ్. దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అసలు మాకు షుగర్లే రాకూడదు అంటే ఏం చేయాలి డాక్టర్ గారు? సేమ్ థింగ్, యూ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ. సో పొద్దున్న లేసి ఖచ్చితంగా 1 గంట వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. అవాయిడ్ ఆల్ ద జంక్ ఫుడ్స్ అండ్ అవాయిడ్ ఆల్ అన్నెసరీ టీ. ఇండియాలో ప్రాబ్లం ఏం చెప్పినా టీ అండ్ కాఫీ. ఎక్కడ పోయినా టీ అండ్ కాఫీ, ఫ్రెండ్ కలిసినట్టు టీ అండ్ కాఫీ, బయటకు పోయినా టీ అండ్ కాఫీ. యూ డోంట్ నో హౌ మెనీ టీ ఆర్ కాఫీ యూ డ్రింక్ ఎ డే. మినిమం ఆఫ్ యావరేజ్ నాకు తెలిసినంత ఇండియన్ సినారియోలో యూ టేక్ 5 to 10 cups of coffee per day. So if you are able to avoid your coffee and tea, okay, take at least 1 time a day, that's enough. Preferably with no sugar. Best quality of your life. Walk for 1 hour a day. Regularize your diet. Make more of vegetables into your diet. Avoid all sweets and sugars. లేదు సార్ మొత్తం నోరు కట్టుకోవాలా అవసరం లేదు. If you are eating a sweet or taking any sugar entity, skip your next meals or reduce your size of next meal. That will be enough. షుగర్ ఉందా లేదా అని చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం. ఇప్పుడున్న గైడ్లైన్ ప్రకారం 35 years తర్వాత యూ గెట్ 1 health checkup done. ఇఫ్ చెక్ ఆల్ యువర్ రిపోర్ట్స్, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, నెక్స్ట్ చెకప్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ 3 years. ఓకే, టిల్ యువర్ ఏజ్ ఇస్ 50. ఓకే, ప్రాబ్లం ఏంటంటే హెల్త్ చెకప్ హ్యాస్ బీన్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ నౌ, అవుట్ ఆఫ్ ఫియర్, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్. హెల్త్ చెకప్స్ బాగా పెరిగాయి, ఇయర్లీ 6 చేయించుకుంటున్నారు. సో ఐడియల్లీ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. Guidelines say that get at 35, all your reports are normal, next is only after 3 years. If unfortunately one of your report is abnormal, మీ BP నో, షుగర్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్, ఏదో ఒక అబ్నార్మల్, దాన్ని మాత్రమే చెక్ చేయించుకొని, ఇఫ్ యువర్ డాక్టర్ ఇస్ సేయింగ్ టు రీచెక్ అగైన్, దెన్ ఓన్లీ డూ ఓన్లీ దట్ టెస్ట్. నో నీడ్ ఆఫ్ ఎంటైర్ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్. అవన్నీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో యూ గెట్ ఇట్ డన్. ఇఫ్ యు ఆర్ హెల్దీ, బిలీవ్ ఇట్ దట్ ఐఎమ్ హెల్దీ. ఇప్పుడున్న ప్రాబ్లం అంతా ఏంటంటే, కోవిడ్ తర్వాత వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్. ఫర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్, బట్ ఫర్ అ పేషెంట్ దట్ ఫియర్ ఇస్ మేకింగ్ మోర్ నాన్ సెన్స్ నౌ. ఎన్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రిపీటెడ్ ఈసీజీస్ ఎక్కువవుతున్నాయి, రిపీటెడ్ బ్లడ్ షుగర్ చెకప్స్ ఎక్కువవుతున్నాయి. అంటే భయం అంతే, ఏదో చిన్న ఇది అనిపిస్తేనే వచ్చి టెస్ట్ చేసుకోవడం. ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువైపోయింది డాక్టర్. పీపుల్ మనం ఏదైనా గూగుల్ చేస్తే ఏదో ఒకటి లక్షణం ఉంది అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. హ్యూమన్ టెండెన్సీస్ యూ అట్రాక్ట్ నెగిటివ్ మోర్ దాన్ పాజిటివ్. సో మీకు చదివే గూగుల్ ఏంటంటే, మీకు ఒక 10 పేజీలు దొరుకుతుంది. 10 పేజీలో ఏది చెడ్డనో బాడీకి అదే ఇష్టం, మైండ్కి. సార్ టు ఫైనల్ థింగ్, మైండ్ విల్ ఆల్వేస్ సీ దట్ నెగిటివ్ అండ్ దట్ ఈస్ క్లియర్లీ టేకెన్ అప్ బై మైండ్. పాజిటివ్ ఎప్పుడు మైండ్ తీసుకోదు.
See, usually negative is spread very faster than positive. This is a routine fact. ఎస్ So అందుకని we always suggest you to avoid googling. Why? You don't know which is correct, which is because డాక్టర్గా చదివేటప్పుడు we have a problem. Whenever we have some complaint in our body, we start thinking that we have a major disease. Why? Because we are reading that. సో ఏ చిన్న కంప్లైంట్ వచ్చింది దీనికి క్యాన్సర్ వస్తుందనే ఆలోచన ఫస్ట్ క్యాన్సర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇట్ టుక్ అస్ 15 years ఆ 10 to 15 years మెడిసిన్ ప్రాక్టీస్లో విచ్ ఈస్ నార్మల్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక డాక్టర్ కావడానికి 10 years టైం పడుతుంది. వేర్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ నార్మల్, దట్ మేక్స్ యూ టు డయాగ్నోస్ వాట్ ఈస్ అబ్నార్మల్. ఇది క్వాలిటీ ఆఫ్ డాక్టర్. సో దానికి పట్టే టైమే 10 minutes కానీ 15 minutes, 10 years కానీ 15 years కానీ, అండ్ విచ్ యూ కాంట్ గెట్ ఇన్ 10 minutes or 1 hour ఎస్ టు అనలైజ్ ద ఫ్యాక్ట్. షుగర్ టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేశాక చాలా మంది సంవత్సరాలు అవి వాడుతూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళరు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మన ఫైనల్గా? సో ఐడియల్గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ చెక్డ్. సో ఫస్ట్ టైం షుగర్ స్టార్ట్ అయింది, మీరు చెక్ చేసుకున్నారు, మీ డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు. యూ షుడ్ చెక్ ఇట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ద బిగినింగ్, అట్లీస్ట్ మంత్లీ వన్స్, టిల్ యువర్ డోస్ ఈస్ ఫిక్స్డ్. అంటే మీ బాడీ ఈ డోస్తో అడ్జస్ట్ అవుతుంది. ఇది అడ్జస్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ నెక్స్ట్ చెకప్ షుడ్ బి ఎవ్రీ 6 months వన్స్. నెక్స్ట్ 2 years వరకు బాగుంది, ఇయర్లీ వన్స్ యూ కెన్ డూ ఇట్ ప్రొవైడెడ్ యూ షుగర్స్ ఆర్ నార్మల్. మీరు అడిగిన దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లక్షణాలు ఉండవు. ఎందుకు పేషెంట్ డాక్టర్ దగ్గరికి పోయి చెకప్ చేసుకోరంటే వాళ్ళు రియలైజ్ అయ్యి బాడీలో ప్రాబ్లం వచ్చిందని రియలైజ్ అయ్యే లోపల బాడీలో డ్యామేజ్ జరిగిపోతుంది. సో అందుకే చాలామంది అబ్నార్మల్ బయటికి వచ్చేది ఇవన్నీ హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ రావడానికి కారణం అదే. నాకు షుగర్ వచ్చింది, నేను మందులు వాడుతున్నా, నాకు బాగుంది, నాకు ఈ లక్షణాలు లేవు, సో నేను తిన్నా ఒకటే, నేను ఏం చేసినా ఒకటే, మాత్రలు వేసుకుంటే అది కంట్రోల్ చేసుకుంటుంది, ఇలా ఉంటుంది. షుగర్ విల్ బి స్పైకింగ్ అప్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు అడిగినట్లు యూ షుడ్ బి అట్లీస్ట్ చెకింగ్ ఇట్ 6 monthly, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్ విల్ బి ఆల్వేస్ బెటర్. ఎస్, హోల్ బాడీ చెకప్ చేయించుకోవాలా వాళ్ళు? నో ఇందాక చెప్పే కదా మీకు, మీ ప్రాబ్లం ఏంటి? షుగరే కదా, చెక్ షుగర్స్ ఓన్లీ. షుగర్కి అటాచ్డ్ ఉన్న కొన్ని ఇన్వెస్టిగేషన్ లైక్ కిడ్నీ పైన ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందా, హార్ట్ మీద ఐ చెకప్ అవసరం ఉంటుంది. ఇవి మాత్రమే ఆ డాక్టర్ మీ లక్షణాలు బట్టి ప్రిస్క్రైబ్ చేసిన చేయించుకోండి. దట్స్ ఇట్. ఖచ్చితంగా నాట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. షుగర్కి సంబంధించి ఇంకా ఏ ఇబ్బంది పడుతున్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రఘు గారు, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. 1000కి పైగా లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశారు సక్సెస్ఫుల్గా. సో షుగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక లైఫ్ స్టైల్ డిసీజ్గా మనం మాట్లాడుకుంటాం షుగర్ని. అంటే స్వతహాగా మనమే తెచ్చుకున్నట్టు, అంటే జెనెటికల్గా వచ్చేవి పక్కన పెడతాం. టైప్ 1ని అంటే పుట్టుకతో వచ్చే షుగర్ని పక్కన పెట్టేస్తే టైప్ 2 వచ్చే వాళ్ళందరూ కూడా మనం చేసే మిస్టేక్స్ వల్ల షుగర్ వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి, షుగర్ని రివర్స్ చేసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా, ఎవరికైనా షుగర్ రివర్స్ అయ్యిందా, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు షుగర్ రివర్స్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇన్స్టాలో వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఫుడ్ రెసిపీస్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే అసలు ఒకసారి ఒక మనిషికి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని అలాగా మెయింటైన్ చేయాలి, షుగర్ లెవెల్ పెరగకుండా, కానీ క్యూర్ కాదు అనేది కొంతమంది వాదన, లేదు క్యూర్ అవుతుంది, రివర్స్ అవుతుంది అనేది ఇంకొంతమంది డాక్టర్స్ వాదన. ఈ రెండిట్లో ఏది వాస్తవం? నిజంగా షుగర్ రివర్స్ అవుతుందా? డయాబెటీస్ డెఫినెట్లీ రివర్స్ అవుతుంది. చాలా మందికి మేము రివర్స్ చేసాము. డయాబెటీస్ రివర్స్ అవ్వడం అనేది నిజం. అంటే ఒకసారి డయాబెటీస్ వస్తే కంటిన్యూ అలాగే ఉండాలి అనేది కాదు, అలా ఏం లేదు. వీ కెన్ రివర్స్ డయాబెటీస్. ఓకే. సో ఏ ఏజ్లో అంటే పర్టిక్యులర్, అంటే ఇప్పుడు 5 years 10 years అవుతుంది షుగర్ వచ్చి, వాళ్ళకి రివర్స్ అవుతుందా? షుగర్ వచ్చి 5 years 10 years అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏజ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ విల్ పవర్ ఎలా ఉంది, హౌ మచ్ దే ఆర్ ట్రయింగ్ టు రివర్స్, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు అనేది చాలా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ అది. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి మేము నార్మల్గా చూస్ చేసుకునేది 25 నుండి 55-60 వరకు చూస్ చేసుకుంటాము, 65 వరకు. ఎందుకంటే దీంట్లో కొంచెం ఎఫర్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ని చూస్ చేసుకుంటాం. ఓకే. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 20-25 కూడా ఇప్పుడు షుగర్ డిటెక్ట్ అవుతుంది.
కరోనా టైంలో ఏవైతే మనకి వ్యాక్సినేషన్ జరిగిందో లేదా ట్రీట్మెంట్ జరిగిందో ఓవర్ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి షుగర్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అంటే అసలు అది చిన్న విషయం ఏమీ కాదు. మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి ఏముంటాయి? ఈ షుగర్ రివర్స్ అవ్వడానికి టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయా? మెయిన్గా స్టీరాయిడ్స్ ఆ టైంలో ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ పడింది. దానికి యాడ్ ఆన్గా లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈ షుగర్, డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అనేది పెరిగింది. సో నార్మల్గా అయితే ఓన్లీ లైఫ్ స్టైల్తో రివర్స్ చేసే ప్రయత్నం చేస్తాము. లైక్ డైట్ కానివ్వండి, ప్రాపర్ న్యూట్రిషన్ కానివ్వండి, దానికి తోడుగా కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని యాడ్ చేసి ప్రోటీన్ అండ్ కీటో ఆ డైట్ని ఇంట్రడ్యూస్ చేసి మన దగ్గర ఉన్న ఫుడ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే డైట్తోనే ఎలా రివర్స్ చేయొచ్చు అనే ప్లాన్ని, కస్టమైజ్డ్ ప్లాన్ అంటే పేషెంట్ని బట్టి ప్లాన్ ఇస్తామన్నమాట. ఒకరికేమో నైట్ తినడమే కుదురుతుంది, కొందరికేమో నైట్ తినడం కుదరదు, కొందరికి ఈ ఫుడ్డే తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏ పేషెంట్కి ఏ కస్టమైజ్డ్ డైట్ ఇస్తే బెటర్, ఎలా కస్టమైజ్డ్ లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తే బెటర్ అనేది పేషెంట్కి తగ్గట్టుగా ట్యూన్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఒకటే స్టిక్ ఆన్ అయి ఉంటే అది అందరికీ సెట్ అవ్వదు. సో ఎవరికి ఎలా చేస్తే సెట్ అవుతుంది, బెటర్ ఎలా అవుతారు అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ ఇచ్చి ఒక 3 months వాళ్ళని ఫాలో అప్ చేస్తాం. సో యాజ్ ఎ సర్జన్, నేను సర్జన్ని, ఫిజిషియన్ కాదు, బట్ వీ హ్యావ్ ఏ టీమ్ అనమాట. దీన్ని రివర్స్ చేసే టీమ్ ఉన్నారు. మాకు 3 to 4 ఫిజిషియన్స్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, టీమ్ ఉందన్నమాట. సో ఈ టీమ్ వాళ్ళని వర్కప్ చేస్తూ ఉంటుంది. డైలీ ఎప్పటికప్పుడు వాట్సాప్లో ఎలాంటి డైట్ తీసుకుంటున్నారు ఏంటి, ఆ ఫొటోస్ చూడడం కానీ, వాళ్ళ వెయిట్ చూడడం కానీ, ఫాలో అప్ అవ్వడం కానీ, ఇలా చేస్తూ డయాబెటీస్ని, HbA1cని రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక 2-3 monthsకి ఒకసారి. నార్మల్గా FBS, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటాం. సో దాన్ని ట్రాక్ చేసుకుంటూ పేషెంట్ వెయిట్ కూడా తెలియకుండా వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ వెయిట్ లాస్కి కూడా ఈ డైట్ అనేది రెండిటికి హెల్ప్ అవుతుంది. సో అలా డయాబెటీస్ కవర్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారు, ప్రాపర్ మెయింటైన్ చేస్తారు డైట్. దీనికి తోడుగా ఎక్సర్సైజెస్, యోగా అండ్ జిమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే 1 year జిమ్ ఉంటుందన్నమాట. ఏ జిమ్కి వెళ్ళినా వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. దాని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రాంలోకి వాళ్ళని రిజిస్టర్ చేయిస్తాం. ఎక్కడైనా వాళ్ళు ఆ జిమ్కి వెళ్ళి వాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనేది ఏమీ ఉండదు. సో అలా కంప్లీట్ 1 year జిమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. వీటితో అవ్వట్లేదు అంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ని డెఫినెట్లీ డయాబెటీస్కి మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తాము. అలా అవ్వట్లేదు అంటే GLP-1 అనలాగ్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తాం. సో అలా స్లోగా HbA1c లైక్ 9-10 ఉన్న వాళ్ళు కూడా 5.5-6 అయిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ వాళ్ళ ఎఫర్ట్ పెట్టాలి. దీనికి యంగ్ జనరేషన్ ఏంటి అంటే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళు కొంచెం నేను తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి పడుతుంది. ప్రీ డయాబెటీస్ రాగానే ఒక 35 వాళ్ళు నేను ఎలా అయినా సరే దీన్ని తగ్గించుకుంటా అని చాలా స్ట్రాంగ్గా డిజైర్గా ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళలో వర్క్ చేస్తుంది. ఈ 65-70 కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఎక్సెసివ్ వర్కౌట్స్, జిమ్ కానీ లేదా వెయిట్స్ కానీ ఇలాంటి కొంచెం చేయలేరు. ఓన్లీ న్యూట్రిషన్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years 30 years డయాబెటీస్ ఉంటుంది కాబట్టి చేంజ్ చేయగలం, కానీ కొంచెం వీళ్ళలో కష్టం. బట్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి, ఫ్రెష్గా ఉన్న వాళ్ళకి, మీరు అన్నట్టు ఆ విల్ పవర్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు చేసుకోలేదంటే వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇది కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుందా? మినిమంకి ఎంత టైం పట్టచ్చు? మినిమం అయితే 6 months తీసుకుంటాము. అంటే 3 monthsలో చేయొచ్చు, బట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒక 3 to 6 months కంటిన్యూగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే, ఒక ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, మాతో కన్సిస్టెంట్గా టచ్లో ఉంటుంటే
ఒక 6 monthsలో డెఫినెట్లీ 100% రిజల్ట్ బాగా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ ఫుడ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకవేళ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేసారు అనుకోండి, మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అంటే ఉంటుంది. అంటే దాన్ని ఈ 6 months ఎందుకు మనం తీసుకునేది, 3 months to 6 months ఎందుకు, వాళ్ళకు ఒక అలవాటు అవ్వడానికి. నెల రోజులు కూడా చేయొచ్చు. చాలా మంది 15 రోజుల్లో తక్కువ చేస్తాం, నెల రోజుల్లో చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అవుతుంది కానీ రివర్స్ బ్యాక్ మళ్ళీ అయిపోతుంది. ఎందుకంటే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవ్వదు. అది 3 months 6 months కంటిన్యూగా చేస్తే ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అవుతుంది. మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు, దానికి అలవాటు పడిపోతారు, అది కంటిన్యూ లైఫ్ లాంగ్ చేస్తారు. అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్, మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కంపారేటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ని మనం రివర్స్ చేస్తున్నాము. పుట్టుకతోనే కొంతమందికి వచ్చేస్తుంది టైప్ 1గా. టైప్ 1 డయాబెటీస్ని కూడా మనం రివర్స్ చేయొచ్చా? టైప్ 1 డయాబెటీస్ రివర్స్ చేయడం కష్టము. ఎందుకంటే అక్కడ సెల్స్, ప్యాంక్రియాటిక్ సెల్స్ డిస్ట్రక్ట్ అయి ఉంటాయి. అవి ఉండవు కాబట్టి దాన్ని రివర్స్ చేయడం కొంచెం కష్టం. టైప్ 2 అయితే చాలా ఈజీగా రివర్స్ చేయొచ్చు. టైప్ 1ని చేయలేం, రివర్స్ చేయడం కష్టం. అండ్ మనం రివర్సల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఒక మనిషికి ఇప్పుడు మనం కరోనాని మాట్లాడాం, అది ఎగ్జెప్షన్, అది చేసేస్తే ఎలాంటి హ్యాబిట్స్ వల్ల హెల్దీగా ఉన్నప్పటికీ కూడా, అంటే హెల్దీ వాళ్ళకి ఎలాంటి ఒక 20 years వరకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అన్న వాళ్ళకి కూడా ఆఫ్టర్ 30 లోపు షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది? లైఫ్ స్టైల్ అదే స్ట్రెస్ మెయిన్గా స్ట్రెస్ విషయానికి వస్తే ఓన్లీ జాబ్ అని అనుకుంటాం మనం. తెలియకుండానే రిలేషన్షిప్స్ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. దాన్ని ఎవరు మనం ఫోకస్ చేయము, ఎలాంటి రీసెర్చ్ లేవు. బట్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. లైక్ రిలేషన్షిప్స్, ఇంట్లో పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పిల్లల వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, పెళ్ళికి ముందు రిలేషన్షిప్ బ్రేకప్స్ వల్ల వస్తున్న స్ట్రెస్ కానీ, ఇదంతా ఒక రకమైన స్ట్రెస్సే. అన్నీ తెలియకుండా కార్టిసాల్ని ఎక్సెస్గా రిలీజ్ చేస్తున్నాయి. సో అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్. వర్క్ స్ట్రెస్, ఇంత ఫైనాన్సెస్ ఇంత అవుతుంది, లేదా ఒక ఇల్లు కొనాలి, ఒక ప్లాట్ కొనాలనే స్ట్రెస్, డబ్బులు లేకున్నా దాన్ని ఏదో ఒకలాగా లోన్ తీసి నేను దీన్ని బిల్డప్ చేసుకుంటా, దాన్ని క్లియర్ చేసే స్ట్రెస్, ఇవన్నీ తెలియకుండా యాడ్ ఆన్ అవుతున్నాయి. సో మెయిన్ కారణం స్ట్రెస్. స్ట్రెస్తో పాటు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండడం. దీనికి తోడుగా కొన్ని ఫుడ్స్, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్, ఇవన్నీ ఒక కర్ణుడికి ఎలా అయితే శాపంలాగా స్లోగా అవుతాయో అలా తెలియకుండా అవన్నీ ముంచేస్తూ ఉన్నాను. సో ఇవి మెయిన్గా స్ట్రెస్ని తగ్గించుకుంటూ మైండ్ఫుల్నెస్, బ్రీతింగ్, మెడిటేషన్, వాకింగ్, సింపుల్ జాగింగ్, కొన్ని ఒక మినిమం ఒక 3,000-4,000 స్టెప్స్తో స్టార్ట్ చేసి స్లోగా 5,000, 6,000, 10,000 స్టెప్స్కి వెళ్ళడం, సైక్లింగ్ లాంటివి చేసుకోవడం, స్విమ్మింగ్ చేసుకోవడం, యోగా అయితే యోగా, సింపుల్ ఏదైనా ఒక యోగా ఆసనం, 2 యోగా ఆసనాలు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేసుకోవడం. సో కాంప్లికేటెడ్గా చేసుకుంటారు. యోగా అంటే ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి 1 గంట సేపు 2 గంటలు చేసుకుంటూ ఉండడం. ఇంట్లో సింపుల్గా ఎంత వీలైతే అంత ఈజీగా డైలీ నేను లైఫ్ లాంగ్ ఏం చేసుకోగలను అలాంటి ప్లాన్ ఒకటి చేసుకోవాలి. డైలీ ఇంటి దగ్గరనో బయటనో ఒక 10 నిమిషాలు వాక్ చేయగలరు, ఇంట్లో ఒక 10 నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోగలరు, ఒక ట్రెడ్మిల్లో ఒక ఎలిప్టికల్లో 10,000 పెడితే వస్తుంది, అదొక 10 నిమిషాలు చేసుకోగలరు, సూర్య నమస్కారాలు వేసుకోగలరు. ఇంత చేస్తూ నా ప్రాపర్ డైట్ తీసుకొని తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, ఎర్లీ డిన్నర్ చేయడం, 7 లోపు 6 లోపు డిన్నర్ చేస్తే ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అట్లా. సో ఈ తొందరగా పడుకోవడం, పడుకునే ఒక 1-2 hours ముందు ఫోన్ వాడకం తగ్గించడం, ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ ఆ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. అదంతా ఒక మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో హెల్త్ అంటే నార్మల్గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇవి రెండే అనుకుంటారు. ఒక కనబడని ఇంపార్టెంట్ హెల్త్ ఏంటంటే మెటబాలిక్ హెల్త్. అంటే మీరు ఫిజికల్లీ బాగున్నారు, మెంటల్లీ నాకు స్ట్రెస్ ఏం లేదు, అంతా బాగానే ఉన్నారు అనుకుంటారు, మెటబాలిక్ హెల్త్ బాగుండదు. అంటే టెస్ట్ చేస్తే మీ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంటాయి, సిఆర్పి లెవెల్ రేజ్ అయి ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇలాంటివి ఏదైనా, ఇవన్నీ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ అంటాం. థైరాయిడ్, TSH పెరుగు ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు.
సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, హెచ్బిఏవన్సి పెరిగి ఉండొచ్చు, అన్ని మెటబాలిక్ హెల్త్ డిస్టర్బెన్స్ కిందికి వస్తాయి. ఓకే. సో ఈ మెటబాలిక్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఓకే. దీంతో పాటు ఒక 3 monthsకో 6 monthsకో ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేసుకుంటూ ఆ స్పెసిఫిక్ టెస్ట్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. హెచ్బిఏవన్సి ఇప్పుడు 7 వచ్చింది, దీన్ని ఎలా నార్మల్ చేసుకోవాలి. మీరు ఎందులో జాయిన్ అయ్యకపోయినా సరే నార్మల్ ప్రాపర్ యూట్యూబ్లో ప్రాపర్ డైట్ అంతా ప్రాపర్ చాలా విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీకు తగ్గట్టుగా చేసుకుంటే ఎలా సెట్ అవుతుంది అనేది తీసుకొని ఒక మంచి జెన్యూన్ ఎవరిదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే అందులో కుదిరితే జాయిన్ అయ్యి అప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ కానీ ఒబిసిటీ కానీ ఏదైనా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం అడిగిన క్వశ్చన్ డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందా అనేది తప్పకుండా అవుతుంది. ఏ ఏజ్లో అయినా అవుతుంది. రివర్స్ చేసుకోవాలని మనకు ఉండాలి. అలాగే కొంత సాక్రిఫైస్ కూడా చేయాలి. ఏదంటే అది తినడం, జంక్ ఫుడ్, ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం, స్ట్రెస్ లెవెల్స్ని కొంచెం మినిమైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఈ ప్రాసెస్ని ట్రై చేస్తారు అని చెప్పి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మీకు ఇంకొన్ని అవేర్నెస్ కల్పించే వీడియోస్ రఘు సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.